భరద్వాజ గారు 'అఖండ 2'కి సంబంధించి అంకెలు వినపడుతున్నాయి ఈ మధ్య బాగా. అవునా? ఒకటి ఒకటి థియేట్రికల్ బిజినెస్, 2 శాటిలైట్ బిజినెస్, 3 ఓటీటీ. ఓటీటీ బిజినెస్. అవును. పెద్ద పెద్ద అంకెలు వినపడుతున్నాయి. ఏంటి ఇది ఒక క్యూరియాసిటీ ఉన్న అంశంగా మారింది. టాపిక్కే. అంటే ఒకటి బాలకృష్ణ గారు ప్రస్తుతం ఉన్నటువంటి ఇమేజ్, హ్మ్. అంటే ఆయనకి దాదాపు వరుస హిట్లలో ఉన్నాడు. అవును. ఈ వరుస హిట్లలో సెకండ్ హ్యాట్రిక్కి సెకండ్ మూవీ ఇది. హ్మ్. అందుకని దీని సక్సెస్ మీద చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదొకటి కాంబినేషన్ ఉంది కదా రెండోది మళ్ళీ. కాంబినేషన్ కున్న క్రేజ్, హ్మ్. బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ కున్న క్రేజ్ని బట్టి ఇది బిజినెస్ కూడా చాలా భారీగా జరుగుతుంది అనేది అంచనాలు ఉన్నాయి. హ్మ్. అలాగే ఇది పాన్ ఇండియా మార్కెట్కి వెళ్తున్నటువంటి మొదటి సినిమా. హ్మ్. బాలకృష్ణకి అలాగే ఉంది పరిస్థితి. అలాగే బోయపాటి కూడా నిజానికి ఇంతకు ముందే ఒక ప్రయత్నం చేశాడు ఆయన హ్మ్. పాన్ ఇండియా మార్కెట్ కోసం. అది వర్కౌట్ అవ్వలేదు, కానీ ఇది సీరియస్గా వెళ్తున్నామని చెప్పారు. మొన్న ఈ మధ్య తమన్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేశాడు, హ్మ్. ఇది పాన్ ఇండియా లెవెల్లో భారీ రిలీజ్ ఉంటుంది అని. హ్మ్. కాబట్టి దాన్ని కన్ఫర్మేషన్గా తీసుకుంటే ఇప్పుడు వినిపిస్తున్న థియేట్రికల్ రైట్స్కి సంబంధించి ఒక నెంబర్ కనిపించింది. హ్మ్. ఆ నెంబరు 120, అలా 100 నుంచి 120 మధ్యలో ఉంది. అది సర్క్యులేషన్లో ఉన్న తెలుగు నెంబర్ రాష్ట్రాల్లో అయితే only. తెలుగు రాష్ట్రాల వరకే. హ్మ్. కానీ తెలుగు రాష్ట్రాల వరకే మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. హ్మ్. ఎందుకంటే కర్ణాటక కూడా తెలుగు ప్రింట్లే ఉంటాయి కాబట్టి హ్మ్. అది కూడా కలిపితే 3 రాష్ట్రాలు అవుతుంది. ఈ 3 రాష్ట్రాలకి కలిపి మనకి ఇంతకుముందు కనీసం 175 అనేది ఒక రీజనబుల్ నెంబర్ కింద ఈ మధ్య మనం చూసాం. హ్మ్. ఏది సౌత్ ఇండియాకి సంబంధించి ఓజీకి వాళ్ళు చెప్పుకున్నది. హ్మ్. సరే, దాంతో కంపారిజన్ అని కాదు, కానీ ఇది గౌరవప్రదంగా ఒక బిగ్ స్కేల్లో వెళ్తుంది ఈ సినిమా అనేది ఎక్స్పెక్టేషన్ ఉంది. అవునవును. ఇంకా ఆ రిలీజ్ big టైం ఉంది scale. కదా. హ్మ్. ఆ బిగ్ స్కేల్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అవతల ఇది ఉంది, హిందీ బెల్ట్ ఉంది. అవును. హిందీ బెల్ట్ ఎంతకెళ్ళిందో తెలియదు. తమిళనాడు మార్కెట్ ఉంది, అలాగే ఓవర్సీస్ ఉంది. ఓవర్సీస్ పక్కన పెట్టేద్దాం. ఓన్లీ దేశీయంగా చూస్తే ఇంకా వీళ్ళు మలయాళంలో కూడా రిలీజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. అంటే పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేస్తున్నామంటే సౌత్ ఇండియా మార్కెట్ని గట్టిగా పట్టుకోవాలి కదా. హ్మ్. బాలకృష్ణ సినిమాలకి తమిళనాడు మార్కెట్ కూడా బాగానే ఉంటుంది. హ్మ్. అందుకని వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది కనీసం డబల్ అయ్యేటువంటి అవకాశం ఉంది హ్మ్. ఇప్పుడు వినిపిస్తున్నటువంటి నెంబర్. అవును. అలా కాదు, తెలుగు రాష్ట్రాల వరకే కమిట్ అయిపోయి ఉంటే, తెలుగు రాష్ట్రాల వరకే కన్ఫర్మ్ అయిపోయినా ఇది పెద్ద ఫిగర్ కాదు. హ్మ్. ఇంకా జరగవలసిన వ్యవహారం ఉంది. అవును. ఇవన్నీ కలుపుకుంటే ఇది కనీసం ఒక 140 ఇక్కడ తెలుగు రాష్ట్రాల వరకు జరిగే, వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం ఏపీ 50 అంటున్నారు, హ్మ్. తెలంగాణ 30 అంటున్నారు, సీడెడ్ ఒక 30 ఇలా చెప్తున్నారు. అది 110 వరకు పెడుతుంది. సర్క్యులేషన్లో ఉంది, అఫీషియల్ కాదు కదా. సర్క్యులేషన్లోనే ఉంది అంతే. హ్మ్. అఫీషియల్గా ఇంకొంచెం పెద్ద ఫిగర్ రీచ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అలా కాదు, నేషనల్ లెవెల్లో వ్యాపారం అంటే ఇంకొంచెం పెరుగుతుంది అది. హ్మ్. అంటే ఇప్పుడు వినిపిస్తున్న దానికి డబుల్ డిజిట్కి వెళ్ళే అవకాశం ఉంది. హ్మ్. అంటే ఇంటూ 2 వేస్తే అది కండిషన్. అంటే దానికి ఉన్నటువంటి క్రేజ్ రీత్యా హ్మ్. ఆ మేరకు వర్కౌట్ అవుతుంది అది. అంటే ఇప్పుడు అది 200 కోట్లు అనుకుందాం. 200 కోట్లు అంటే అది థియేట్రికల్గా జాతీయ స్థాయిలో భారీగా పెర్ఫామ్ చేస్తే, కనీసం పాన్ ఇండియా సినిమా సీరియస్గా పెర్ఫామ్ చేస్తే 700 కోట్లు, 500 నుంచి 700 కోట్లు అనేది ఇప్పటివరకు బాలకృష్ణ సినిమాలకి ఆ ఫిగర్ ఎప్పుడు రీచ్ అవ్వలేదు. హ్మ్. కాబట్టి అది రీచ్ అయిపోతే ఇది పెద్ద ఫిగర్ అనిపించదు మనకి. ఇది కాకుండా అదర్ దాన్ అంటే ఇతర ప్లాట్ఫామ్స్ థియేట్రికల్ అపీరెన్స్ వరకు మనం మాట్లాడుకున్నాం, కానీ ఓటీటీ కూడా హ్మ్. భారీగానే వచ్చింది అంటున్నారు. అవును. అంటే అది కూడా 140 దాకా చెప్తున్నారు. అంటే 2 ఉన్నాయి, ఓటీటీ ప్లస్ శాటిలైట్. శాటిలైట్ ఆల్ లాంగ్వేజెస్ అంటున్నారు బయట. ఆల్ లాంగ్వేజెస్. హ్మ్. అంటే 80 అనే మాట ఒకటి ఉంది, అది ఓటీటీ వరకే. ఓటీటీ వరకు 80 అంటున్నారు. శాటిలైట్ 60 అన్నారు అన్ని అన్ని లాంగ్వేజెస్ తీసుకుంటున్నారు ఇప్పుడు అన్ని సినిమాలకి అదే పరిస్థితి. కాబట్టి అదొక బిజినెస్ ఉంది. ఓవర్సీస్ బిజినెస్ ఏ రేంజ్లో నడుస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ సినిమాకి వీళ్ళు ఏదైతే పెట్టారో పెట్టుబడి, దానికి భారీగా అంటే 3 ఇంతలు
మూడింతలు మనకి ఇక్కడే కనిపిస్తోంది. అవును. కాబట్టి టేబుల్ ప్రాఫిట్ అనేవాళ్ళు గతంలో. అవును. ఈ టేబుల్ ప్రాఫిట్ మామూలుగా లేదు ఈ సినిమాకి. ఇది థియేటర్లో పాజిటివ్ వైబ్ కనుక క్రియేట్ అయితే ఈ సినిమాకి వసూళ్ళు ఏ రేంజ్లో ఉంటాయి అనేది ఎవరు అంచనాలు కట్టేది కాదు. మొత్తానికి బాలకృష్ణకి మొదటి నుంచి కూడా ఆయన సినిమా కెరియర్ ప్రారంభం నుంచి కూడా బాలకృష్ణ సినిమా హిట్టు అంటే అది ఆ టైంలో వచ్చినటువంటి ఏ పెద్ద హీరో సినిమా హిట్ సినిమా కన్నా కూడా ఒక 10 రూపాయలు ఎక్కువ చేస్తుంది. అది అదే అప్పుడు వరకు రికార్డులు వెళ్ళిపోతాయి. అంటే ఏ పెద్ద హిట్ కన్నా ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తుంది ఆ సినిమాకి. దానిలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. సినిమా దెబ్బతిన్నా అదే కండిషన్కి వెళ్తుంది. కాబట్టి అటైనా ఎక్స్ట్రీమే, ఇటైనా ఎక్స్ట్రీమే. కాబట్టి అటువైపు ఎక్స్ట్రీమ్కే దీనికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందుకని ఇది పాన్ ఇండియా లెవెల్లో ఒక రికార్డు బ్రేక్ చేసి, అంటే ఆయన సినిమాల్లో ఒక బిగ్గెస్ట్ నెంబర్ని క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకే. అది 700 పోస్టర్ వేస్తారా, లేకపోతే పుష్ప 2తో పోటీపడి ఆ రేంజ్కి వెళ్ళిపోతారా అనేది చూడాలి. సో అదైతే టార్గెటే. ఓకే. పుష్ప 2కి వచ్చినటువంటి 1800 కోట్లు అనేది టార్గెటే. ఏ పాన్ ఇండియా సినిమాకైనా టార్గెటే. అదే అదే అక్కడ అల్టిమేట్గా అది ఒకటి ఉంది. అల్టిమేట్గా ఇప్పుడు వాళ్ళు సినిమా ఇంతకు ముందు కూడా ప్రతి సినిమాకి బాహుబలి 2 టార్గెట్ 1700 కోట్ల పైన ఏదో ఉండేది. అది టార్గెట్. అది రీచ్ అయ్యారా లేదా అనేది వేరే గొడవ. టార్గెట్ అయితే అదే. ఇప్పుడు కొత్త టార్గెట్ అది. ఓకే. కాబట్టి కొత్త టార్గెట్ని రీచ్ అవ్వటం అనేది ప్రోగ్రామ్. అది రీచ్ అయిపోతే ఇంకా బ్రహ్మాండమే. కాకపోయినా ప్రమాదం ఏం లేదు. ఒక పెద్ద నెంబర్ అయితే వీళ్ళు క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అఖండాకి సంబంధించి ప్రమోషన్స్ ఏమిటి, హడావిడి ఇంకా మొదలవలేదు. పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అంటున్నారు. ఇంకా పాన్ ఇండియా లెవెల్ ఈవెంట్స్ ప్లానింగ్ ఎక్కడా జరగటం లేదు అనేటువంటి ఒక గొడవ ఆల్రెడీ ఉంది. ప్లానింగ్ ఉందిగా నవంబర్ నెక్స్ట్ మంత్ నుంచి. అంటే సంక్రాంతి సినిమాలకి ప్రమోషన్ యాక్టివిటీ మొదలైంది. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి ప్రమోషన్ మొదలైపోయింది. కాబట్టి అర్జెంటుగా ఈ సినిమాకి ప్రమోషన్ మొదలు పెట్టాలి ఏదో పద్ధతిలో. నవంబర్ 7th అనేసి గొడవ. డేట్ ఫిక్స్ అయింది. అంటే ఎక్కడెక్కడ చేస్తారు అప్పటి నుంచి రూట్ మ్యాప్ అన్నీ ఫైనల్ అయిపోయినాయి. అంటే ఫస్ట్ ఈవెంట్ వారణాసి నుంచి మొదలు పెడుతున్నారంటే ఇక బీభత్సమే. వారణాసి నుంచి స్టార్ట్ చేసి అక్కడ నుంచి వారణాసి, ముంబై, కొచ్చి, కర్ణాటక, అమరావతి, తెలంగాణ వాళ్ళు షెడ్యూల్ ఫిక్స్. బీభత్సమైన షెడ్యూల్. వాళ్ళు అఫీషియల్గా చెప్పలేదు, బట్ ఇన్ఫర్మేషన్ ఉంది. విషయం అది. వారణాసి నుంచి మొదలవబోతోంది ప్రమోషను. కాబట్టి ఈ సినిమాని ఆ రేంజ్లో ప్రమోట్ చేస్తున్నారంటే తమని చెప్పినట్టు పాన్ ఇండియా లెవెల్లో సీరియస్గానే ఉన్నారు. సీరియస్గా ఉన్నారు కాబట్టి మనం పుష్ప 2ని టార్గెట్ చేసి పుష్ప 2ని టార్గెట్ చేయడం తప్పేం కాదు. ఇప్పుడు వాళ్ళు ఆ రోజుల్లో పాట్నాలో చేసినట్టున్నారు మేజర్ ఈవెంట్. ఆ తర్వాత గేమ్ చేంజర్ ఒకటి చేశారు, లక్నోలో చేశారు. ఇలా ఇప్పుడు వీళ్ళు వారణాసికి వెళ్ళారు. వారణాసి టు అమరావతి ప్రతి స్టేట్లోనూ ఒక ప్రమోషనల్ యాక్టివిటీ. సో చాలా టార్గెట్ పెద్దది ఉంది, ప్రయాణం చాలా పెద్దది ఉంది. సినిమాని రూపొందించడం కంటే కూడా జనంలోకి తీసుకెళ్ళటం అనేది ఒక పెద్ద ప్రోగ్రామ్గా మారింది, పెద్ద హీరో సినిమా అయినప్పటికీ. సో ఈ పెద్ద నెంబర్ క్రియేట్ చేస్తుంది అనే హోప్ మీద వెళ్ళిపోదాం.